వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత. శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 25న తెలంగాణ పెద్ద కార్యక్రమం చేసుకోవడానికి సంకల్పించామని, శ్రీవారి దయతో 4 నెలల పాటు సాగనున్న జాగృతి జనం బాట విజయవంతం కావాలని కోరుకున్నారు ఆమె. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. తిరుమల 2వ ఘాట్ రోడ్లో బండరాలు విరిగిపడ్డాయి. గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో పలుచోట్ల బండరాలు విరిగిపడుతూ ఉన్నాయి. రోడ్లపై పడ్డ బండరాళ్లను ఇంజనీరింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు.